ఫిబ్రవరి 7, 2021న భారతదేశంలోని హిమాలయాల్లోని ఒక రిమోట్ రీజన్ దగ్గర చిన్న వరద నీరు మొదలైంది. బేసిక్గా ఆ ప్రాంతంలో అంత భారీ స్థాయిలో నీరు రావడం అనేది ఎప్పుడో కానీ జరగదు. కానీ ఆ రోజు మాత్రం భారీ స్థాయిలో నీరు రావడం మొదలుపెట్టింది. అండ్ ఆ తర్వాత నీరు పెరుగుతూ వచ్చింది. అండ్ అది వరదగా మారింది. అది వెళుతున్న దారిలో ఉన్న వాటన్నింటినీ కూడా నాశనం చేస్తూ వెళ్ళింది. మధ్యలో ఒక కొత్త పవర్ ప్లాంట్ ఉంది, దాన్ని నాశనం చేసేసింది. అలాగే 2 హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్గా తుడిచిపెట్టేసింది. ఎన్నో గ్రామాలని కంప్లీట్గా నాశనం చేసేసింది. సుమారుగా 200 మంది యొక్క ప్రాణాలు కూడా పోయాయి ఆ నీటి కారణంగా. అయితే సాధారణంగా ఆ ప్రాంతంలో వరదలని వస్తూ ఉంటాయి, కానీ అంత భారీ స్థాయిలో వరదలు రావడం అనేది ఎప్పుడో కానీ జరగదు. హిమాలయాల్లో కొన్ని వందల మంచు పర్వతాలు ఉన్నాయి. సో దాని కారణంగా ఎండాకాలంలో అవన్నీ కూడా కరుగుతూ ఉంటాయి. అలాగే మాన్సూన్ టైంలో కూడా ఆ గ్లేషియర్స్ కారణంగా వాటర్ ఫ్లో అనేది పెరిగి వరదలని వస్తూ ఉంటాయి. అది అందరికీ కూడా ఆల్మోస్ట్ తెలిసిన విషయమే. అయితే ఫిబ్రవరి 2021లో జరిగిన ఈ పర్టికులర్ సంఘటన మాత్రం నార్మల్గా జరిగింది అయితే కాదు. వింటర్ కారణంగానో సమ్మర్ కారణంగానో జరిగింది కాదు. ఒకవేళ వరదలు వచ్చినా కూడా అంత భారీ స్థాయిలో వచ్చేవి కాదు. సో ఇంకో కారణం ఉందని తెలియజేస్తున్నారు. అయితే అఫీషియల్ రిపోర్ట్స్ ఏమని తెలియజేస్తున్నాయంటే ఆ వరదలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది గ్లేషియల్ అవుట్ బస్ట్, అంటే ఒక పెద్ద మంచు పర్వతం కరిగిపోయి ఉండొచ్చు. రెండోది భారీ ల్యాండ్ స్లైడ్, అంటే కొండ చర్యలు చాలా భారీగా విరిగిపడి నీటి లోపల పడి ఆ నీరు వరదగా మారి వచ్చేటట్టు చేశాయి. లేదంటే మూడోది కూడా ఉంది, అది ఇండస్ట్రియల్ వర్క్, అంటే ఇండస్ట్రియల్ వేస్టేజ్ అనేది బాగా ఎక్కువగా ఆ నదుల్లో కలిపేయడం వలన నదులు పొల్యూట్ అయిపోయి అండ్ వాటి యొక్క బార్డర్స్ అనేవి తగ్గిపోయి దాని కారణంగా కూడా ఈ వరదలు వచ్చాయని అయితే తెలియజేస్తున్నారు. కానీ లోకల్ ప్రజలు మాత్రం ఇవేమీ కాకుండా కంప్లీట్గా సెపరేట్ థియరీని అయితే తెలియజేస్తున్నారు. ఒకవేళ వాళ్లే కనుక కరెక్ట్ అయినట్టయితే ఆ వరదల్లో చనిపోయిన 200 మంది కాదు, భారతదేశంలోని సుమారుగా 10 కోట్ల మంది యొక్క ప్రాణాలు పోయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తం భారతదేశం అంతా కూడా ఆ విధ్వంసాన్ని చూసే అవకాశం అయితే ఉంది. సో హిమాలయాల్లోని ఆ పర్టికులర్ వ్యాలీకి సంబంధించిన ఒక ఫర్గటన్ న్యూక్లియర్ డివైస్ కి సంబంధించిన స్టోరీయే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ న్యూక్లియర్ డివైస్ ఇచ్చిన హీట్ కారణంగానే ఇదంతా కూడా జరిగిందని కూడా లోకల్ ప్రజలు తెలియజేస్తున్నారు. సో అదంతా కూడా అసలు ఎలా సాధ్యం, అసలు లోకల్ ప్రజలు ఏమని తెలియజేస్తున్నారు, ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్న లోకల్ ప్రజలందరూ కూడా ఒకే మాట చెబుతున్నారు. అదేంటి అంటే ఒక న్యూక్లియర్ డివైస్ హిమాలయ పర్వతాల్లో ఉంది అని. అయితే ఆ న్యూక్లియర్ డివైస్ అసలు ఆ ప్రాంతానికి ఎలా వచ్చి చేరింది? CIA వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నిజానికి చెప్పాలంటే CIA వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టలేదు కూడా, వాళ్ళు దాన్ని కోల్పోయారు ఆ హిమాలయ పర్వతాల మధ్యలో. ఇదంతా కూడా ఒక కోల్డ్ వార్ ఆపరేషన్ టైంలో జరిగింది. అండ్ ప్రపంచంలోని కొంతమంది బెస్ట్ మౌంటైన్ క్లైంబర్స్ని తీసుకొని కొన్ని కిలోగ్రాముల ప్లూటోనియంను కూడా వాళ్ళతో పాటుగా తీసుకొని ఆ కొండ మీదకి ఎక్కాలని ప్రయత్నించారు. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగా సిచ్యువేషన్ అయితే ఏమీ జరగలేదు. సో బేసిక్గా ఇదంతా రియలిస్టిక్గా అనిపించకపోవచ్చు, కానీ ఇదైతే మాత్రం నిజం. ఒక జేమ్స్ బాండ్ సినిమాని చూసిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతూ ఉంటుంది. అండ్ ఇటువంటివన్నీ కూడా రియల్ లైఫ్లో జరగకపోవచ్చు అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగానే ఈ ప్రాజెక్ట్ జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఆపరేషన్ హ్యాట్. అండ్ దీన్ని కోల్డ్ వార్ టైంలో CIA వాళ్ళు రహస్యంగా చేయడం జరిగింది. దాని కారణంగా 7 హైలీ రేడియో యాక్టివ్ ప్లూటోనియం కోర్స్ హిమాలయన్ పర్వతాలలోని ఒక పర్వతం మీద పడిపోవడం జరిగింది. అండ్ వాటిని ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు కూడా. వాటికి ఏమైంది, అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. కోల్డ్ వార్ అనేది బేసిక్గా అతిపెద్ద గ్లోబల్ పొలిటికల్ క్లైమేట్ టెన్షన్. ఆ టైంలో ఏవేవో ప్రయోగాలు, ఏవేవో ప్రయత్నాలు, ఏదో ఒకటి చేసి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపించుకోవాలనుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని వింత వింత ప్రయోగాలు కూడా చేశారు.
కొన్నిసార్లు శత్రువులు ఏం ఆలోచిస్తున్నారో, శత్రువులు ఎటువంటి పథకాలు వేస్తున్నారో తెలుసుకోవడం కోసం వాళ్ళ మీద కూడా నిఘా ఉంచాలనుకున్నారు. సో అందులో భాగంగానే 1965లో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకంటే అది అప్పుడప్పుడే సూపర్ పవర్గా ఎదుగుతోంది, పైగా కమ్యూనిస్ట్ కంట్రీ కూడా. సో చైనా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, చైనా యొక్క ఇన్ఫేమస్ చైర్మన్ అయిన మా ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు, అండ్ దాని కారణంగా యుఎస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడబోతోంది, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలని వాళ్ళైతే చాలా బలంగా నిర్ణయించుకున్నారు. అంటే చైనా కూడా అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. అది దాని యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ని 1964 అక్టోబర్లో చేపట్టింది. అది కూడా 2 బాంబ్స్ 1 శాటిలైట్ అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా. ఆ పేరు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు, కాకపోతే చైనా వాళ్ళు దానికి పెట్టిన పేరు అది. అయితే చైనా వాళ్ళు వెపన్స్ విషయంలో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నారు. సో డిస్ట్రక్షన్ విషయంలో కూడా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్కి కొంచెం భయంగా అనిపించింది. సో బాగా పెరుగుతున్న థ్రెట్ని ముందుగానే తొలగించాలి అంటే అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలంటే మనకి ఒక లిజనింగ్ పోస్ట్ అనేది కావాలి. ఈ లిజనింగ్ పోస్ట్ అనేది ఇంటర్సెప్ట్ చేస్తుంది టెలిమెట్రీ సిగ్నల్స్ని. అంటే చైనా వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని హ్యాక్ చేసి ఇది అమెరికా వాళ్ళకి వినిపిస్తుంది. సో చైనా వాళ్ళు ఎటువంటి మెజర్స్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి దాని కారణంగా. సో ఐడియా అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే లిజనింగ్ పోస్ట్ని ఎక్కడో ఒక చోట ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఆ దేశానికి దగ్గరలో. సో చైనా బార్డర్లో పెట్టినట్టయితే చాలా ఈజీగా వినొచ్చు అని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే మధ్యలో కొన్ని కొండలు అయితే బాగా అడ్డుగా ఉన్నాయి. సో కర్వేచర్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కొండల ప్రాబ్లం రాకుండా, కర్వేచర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏదైనా ఎత్తైన ప్రాంతంలో పెట్టాలి అనుకున్నారు. సో దానికి వాళ్ళకి బాగా నచ్చిన ప్రాంతం ఏంటంటే ఇండియా. ఎందుకంటే ఇండియాకి మరియు చైనాకి మధ్యలో చాలా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, అండ్ మెయిన్గా హిమాలయాలు ఉన్నాయి. ఆ హిమాలయాల్లో ఏదో ఒక కొండ మీద కనుక పెట్టేసినట్టయితే మనం చాలా ఈజీగా చైనా యొక్క చర్యలన్నీ కూడా గమనించవచ్చు అని అయితే వాళ్ళు అనుకున్నారు. సో ఇండియాలోని పర్వతాల మీద ఒక లిజనింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అది కూడా ఇండియా పర్మిషన్ లేకుండానే. ఎందుకంటే ఇండియాని అడిగితే ఇండియా మాత్రం ఒప్పుకుంటుందో చెప్పండి, ఒప్పుకోదు కదా. సో అందుకని వాళ్ళు ఏదో ఒకటి చేసి ఎవరికీ తెలియకుండా దాన్ని ఫిక్స్ చేయాలనుకున్నారు. సో దానికోసం వాళ్ళు హిమాలయాల్లో ఎంచుకున్న పర్వతం నందాదేవి పర్వతం. ఇది భారతదేశంలోని 2వ అతిపెద్ద మౌంటైన్. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్ లొకేషన్ అని అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ కనుక పెట్టినట్టయితే యుఎస్ ఆపరేషన్ గురించి ఎవరికి తెలిసే అవకాశము లేదు. అట్ ద సేమ్ టైం చైనా వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా వీళ్ళు హ్యాపీగా వినొచ్చు. నందాదేవి అనే పేరు బేసిక్గానే చాలామంది తెలిసి ఉంటుంది. భారతదేశంలోని అత్యంత మిస్టీరియస్ పర్వతాల్లో అది కూడా ఒకటి. అండ్ రూప్కుండ్ లేక్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ నందాదేవి యొక్క రెఫరెన్స్ అయితే వస్తూ ఉంటుంది. సో దాని గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం రూప్కుండ్ లేక్ కోసం. అయితే హిమాలయన్ ఫ్లడ్స్ ఏవైతే మొదలయ్యాయో ఫిబ్రవరి 2021లో, ఆ ఫ్లడ్ సైట్కి అండ్ ఈ రూప్కుండ్ లేక్కి కేవలం 25 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో దాని కారణంగా కూడా చాలామంది ఏమనుకున్నారంటే ఈ నందాదేవి పర్వతం కారణంగా, ఆ రూప్కుండ్ లేక్ కారణంగా ఈ వరదలు వచ్చి ఉండొచ్చు అని అయితే అనుకున్నారు. ఈ నందాదేవి పర్వతం 7,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో చాలా అంటే చాలా ఎత్తైన పర్వతం అనే చెప్పాలి. అయితే ఈ ఆపరేషన్ హ్యాట్ 1965లో మొదలైంది. మొదట్లో వాళ్ళు చాలా ఈజీగా ఆ పర్వతం మీద పెట్టేయచ్చు ఆ లిజనింగ్ స్టేషన్ అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్ని కొంత దూరం ముందుకు తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏంటో అర్థమైంది. ఎందుకంటే ఆ పర్వతం యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. సో సిఐఏ వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఆ లిజనింగ్ స్టేషన్ని పెట్టాలి అంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ లిజనింగ్ స్టేషన్ అనేది అన్మాన్డ్, సెల్ఫ్ సఫిషియెంట్. అంటే అక్కడ మనుషులు ఎవరు ఉండరు, దానంతా అదే పని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పవర్. అసలు ఆ స్టేషన్కి పవర్ని ఎలా అందించాలి? రెగ్యులర్ బ్యాటరీస్ని ఉపయోగించినట్టయితే దాని కారణంగా పవర్ సప్లై ఎక్కువ కాలం పాటు ఉండదు. ఈవెన్ డ్యూరాసెల్ని వాడినా కూడా ఎక్కువ కాలం పాటు రాదు. సో ఇంకా వేరే ఆప్షన్ ఏంటి? సోలార్ ప్యానల్స్. సోలార్ ప్యానల్స్ కూడా అంత ఎత్తైన ప్రాంతంలో క్లైమేట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అండ్ చాలా వరస్ట్గా కూడా మారిపోతుంది కొన్నిసార్లు. సో అటువంటి సిచ్యువేషన్లో సోలార్ ప్యానల్స్ని పెట్టినట్టయితే ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తుంది. సో అది కూడా కష్టమైన పని. సో ఇంకా వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే న్యూక్లియర్ పవర్. ఇదొక్కటే వాళ్ళకు ఆప్షన్లా కనబడింది. అండ్ కోల్డ్ వార్ టైంలో బేసిక్గా ప్లూటోనియం గురించి పెద్దగా ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడా దాన్ని వాడేయడానికి డిసైడ్ అయిపోయారు ఇంకా. సో ఒక న్యూక్లియర్ పవర్డ్ లిజనింగ్ డివైస్ని పూర్తిగా 7 ప్లూటోనియం కోర్స్తో నింపేసి దాన్ని కింద నుంచి పైకి తీసుకుని వెళ్ళి అక్కడ ప్లేస్ చేయాలనుకున్నారు. అండ్ దాన్ని నందాదేవి పర్వతం యొక్క టాప్ ప్లేస్లో ఉంచాలనుకున్నారు. కానీ అక్కడ కూడా ప్రాబ్లం అయింది. ముందు ఇది కూడా ఈజీ అనుకున్నారు, కానీ తర్వాత ఇది కూడా కష్టమని తెలిసింది. హిమాలయాలని బేసిక్గా రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలువబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో 1 కాదు 2 కాదు కొన్ని వందల పర్వతాలు ఉంటాయి కాబట్టి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెలికాప్టర్ ద్వారా ఒక డివైస్ని అక్కడ వరకు తీసుకొని వెళ్ళడమే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మధ్యలో ఏదో ఒక పర్వతాన్ని గుద్దుకొని ఆ విమానం, ఆ హెలికాప్టర్ కంప్లీట్గా పేలిపోతాయి. ఇంకా నందాదేవి పర్వతం విషయానికి వచ్చినట్టయితే ఇది ఈ ప్రపంచంలోని అత్యంత నిటారైన పర్వతాలలో ఒకటి.
సో దీని మీదకి ఏదైనా ఒక లిజనింగ్ స్టేషన్ని నార్మల్గా తీసుకొని వచ్చి దాని మీద పెట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లే అవకాశం అయితే లేదు కాబట్టి వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే కింద నుంచి పైదాకా దాన్ని మోసుకొని వెళ్ళి దాన్ని అక్కడ ప్లేస్ చేయడం. సో అందుకని వాళ్ళు 60 కిలోగ్రాముల బరువున్న ఆ డివైస్ని కింద నుంచి పై వరకు మోసుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. 7,800 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ మీదకి దాన్ని మోసుకుంటూ వెళ్ళడం అనేది అంత ఈజీగా జరిగేదేమీ కాదు కదా. అయితే దీని గురించి తర్వాత చాలా మంది డౌట్ పడుతూ ఏమని తెలియజేశారంటే అంత భారీ వస్తువుని వాళ్ళందరూ కింద నుంచి పైకి తీసుకుని వెళ్తుంటే ఎవరికీ తెలియకుండా ఎలా జరిగింది అని అన్నారు. కొంతమంది ఏమన్నారంటే అక్కడ లోకల్ ప్రజలకు తెలిసింది వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్తున్నట్టు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియలేదు. ఎందుకు అంటే ఆ నందాదేవి పర్వతం చుట్టూ 12 కొండలు ఉన్నాయి, ఒక్కొక్కటి 6,500 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అంటే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ని ఒకదాని మీద ఒకటి అలాగా 17 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ ని పెడితే ఎంత ఎత్తు అయితే వస్తుందో అంత ఎత్తైన పర్వతాలు దాని చుట్టుపక్కల 12 ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒక రింగ్ లాగా దాన్ని కవర్ చేస్తూ ఒక న్యాచురల్ షీల్డ్ లాగా కవర్ చేస్తూ వచ్చాయి. సో దాని కారణంగా ఆ నందాదేవి విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి కూడా తెలిసే అవకాశమే లేదు. సో ఎవరైతే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. అండ్ నిజంగానే ఆ ప్రాంతంలో కొన్ని విలేజెస్ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మాత్రమే దీని గురించి తెలిసిందంతే. వాళ్ళైనా ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్తారంటే అక్కడ కొన్ని వింతైన వనమూలికలు దొరుకుతూ ఉంటాయి. సో వాటిని తెచ్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం లేదంటే బయట అమ్ముకోవడం కోసం వాళ్ళు ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటారు. సో దాని కారణంగా మాత్రమే వాళ్ళకైనా తెలిసింది, లేదంటే వాళ్ళకు కూడా తెలిసేది కాదు. ఒక అంచనా ప్రకారం ఈ నందాదేవి పర్వతం దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవడానికి బయట ప్రపంచానికి దాదాపుగా 100 సంవత్సరాల సమయం పట్టింది. ఫైనల్గా 2 బ్రిటిష్ మనుషులు ఎలా వెళ్లాలో తెలుసుకున్నారు 1934లో. అది కూడా షెర్పా వాళ్ళ యొక్క సహాయంతో. ఈ షెర్పా వాళ్ళు ఏంటంటే ఆ హిమాలయన్ పర్వతాల దగ్గర పైకి వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క సహాయంతో ఫైనల్గా దీన్ని చేరుకున్నారు వాళ్ళు. సో చాలా కష్టమైన ప్రాసెస్ ఈ నందాదేవి పర్వతం దగ్గరికి చేరుకోవడం, దాన్ని కింద నుంచి పై వరకు తీసుకొని వెళ్ళడం, ఇదంతా కూడా. సో ఫస్ట్ ఏంటంటే హెలికాప్టర్ల ద్వారా ఏదో బాధలు పడి నందాదేవి యొక్క బేస్కి అయితే చేరుకున్నారు. అయితే ఆ తర్వాత నందాదేవి మీదకి ఎక్కడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళకి దాంట్లో ఉన్న అసలైన కష్టం ఏంటో అర్థమైంది. ఈవెన్ ఎవరెస్ట్ కూడా ఈజీగా ఎక్కేయచ్చు, ఎందుకంటే అది మామూలు మంచు పర్వతమే. కానీ ఇది అలా కాదు, చాలా నిటారుగా ఉంటుంది. సో ఎంతో స్కిల్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైన గుండె, చాలా బలమైన అన్నీ కలిగి ఉన్న వాళ్ళు కూడా అంత ఈజీగా దీని మీదకి ఎక్కలేరు. సో దాని కారణంగా ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్న వాళ్ళని కూడా చాలా టఫ్ పర్సన్స్ని చూస్ చేసుకోవాలని ముందుగానే సిఐఏ డిసైడ్ అయింది. కాకపోతే అలా చూస్ చేసుకున్నప్పుడు సిఐఏ వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేశారనే చెప్పాలి. యుఎస్కి చెందిన 14 మంది మనుషుల్ని, అలాగే ఇండియాకి చెందిన 9 మనుషుల్ని ఈ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేసుకుంది. అండ్ వాళ్ళలో కొంతమంది అయితే చాలా టఫెస్ట్ మౌంటైనర్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇటువంటి కొండలు, పర్వతాలు ఎక్కడం అనేది వైన్తో పెట్టిన విద్య. అంటే వాళ్ళు వెనకంటే వైన్ ఎక్కువ తాగుతారు కదా, సో అందుకలా అన్న. కానీ వాళ్ళకి పర్వతాలు ఎక్కడం మీద ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ప్లూటోనియంని పట్టుకుని, అది కూడా ప్రమాదకరమైన ప్లూటోనియంని పట్టుకుని కొండలు ఎక్కడం అనేది అంతగా అనుభవం అయితే లేదు. సో వాళ్ళలో జిమ్ మెకార్థీ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఎన్నో ఏళ్లుగా ఇటువంటి కొండలను అయితే ఎక్కుతూ ఉన్నాడు. అండ్ అంతేకాకుండా ఎన్నో స్పోర్ట్స్ పేజెస్ యొక్క ఫ్రంట్ కవర్స్లో వచ్చిన క్లైంబర్ కూడా ఇతను. సో ఇతనికి కొండల్ని ఎక్కడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ హైలీ రేడియో యాక్టివ్ మెటీరియల్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఒకసారి ఊహించుకోండి, అలెక్స్ హోనాల్డ్ అనే ఒక రాక్ క్లైంబర్ ఉన్నాడు. ఇతన్ని ఫ్రీ సోలో అనే ఒక సినిమాలో పెట్టారు. అయితే అతనికి న్యూక్లియర్ ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ఒక టాప్ సీక్రెట్ న్యూక్లియర్ క్లైంబింగ్ మిషన్లో గనక వాడినట్టయితే అది ఎంత వింతగా ఉంటుంది, ఎంత వియర్డ్గా ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది, అతను పెట్టారు ఇందులో కూడా. సో జిమ్ మెకార్థీ ఏంటంటే దీని కారణంగా తర్వాత టెస్టిక్యులర్ క్యాన్సర్ కూడా వచ్చి చనిపోవడం జరిగింది కొద్ది రోజులకి. అతను ఏమన్నాడు, ఆ రోజు తను పట్టుకొని వెళ్ళిన ప్లూటోనియం డివైస్ యొక్క ఎక్స్పోజర్ కారణంగానే తను చనిపోయాడని కూడా నమ్మాడు. దీని గురించి అతను తనకు తెలిసిన వాళ్ళతో తెలియజేశాడు కూడా. అయితే 1965లో జరిగిన ఈ మిషన్ టైంలో మెకార్థీ ఆ బృందాన్ని కూడా లీడ్ చేస్తూ అక్కడికి వెళ్ళాడు. అండ్ పైకి ఎక్కడం మొదలు పెట్టాడు. అండ్ వాళ్ళకి అసలు ఏమాత్రం అవగాహన లేదు, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ భారతీయులకు కూడా దీని గురించి ఎక్కువగా తెలియకూడదని సిఐఏ కూడా కోరుకుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఎక్కువ తెలిసినట్టయితే రూమర్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి చైనా వాళ్ళకి కూడా దీని గురించి తెలిసిపోయే అవకాశం ఉంది కదా. సో అప్పుడు ఇంకా ఆ లిజనింగ్ డివైస్ కంప్లీట్గా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని వాళ్ళకు కూడా ఏమీ తెలియకూడదనే కోరుకుంది. అండ్ వీళ్ళు కూడా అమెరికన్స్ లా కాకుండా కంప్లీట్గా భారతీయుల్లాగే రెడీ అయ్యి వచ్చారు. అంటే స్కిన్ కలర్ని కొంచెం మార్చుకొని ఇండియన్స్ యొక్క స్కిన్ టోన్తో మ్యాచ్ అయ్యే విధంగా ఉండి ఆ తర్వాత ఆ ప్రాంతానికి అయితే వచ్చి పైకి ఎక్కడం మొదలు పెట్టారు. దీన్ని కొంతమంది లోకల్ పీపుల్ గమనించారు కదా. సో వాళ్ళకు కూడా ఏమాత్రం డౌట్ రాకుండా ఉండేందుకు ఒక బంగారపు నిధిని ఆ పైన కొండల్లో దాస్తున్నామనే ఒక కట్టుకథను కూడా అల్లి వాళ్ళందరినీ కూడా నమ్మించడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళందరూ కూడా నిజాన్ని గమనించేసేయడం జరిగింది.
అండ్ ఆ పర్వతం మీదకి ఎక్కుతున్న వాళ్ళలో కూడా కొంతమంది తెలియదు దాంట్లో ప్లూటోనియం ఉన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లోనే తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలియజేయకూడదు. అయితే మొదట వాళ్ళు కూడా ఆ బంగారపు స్టోరీ నిజమని నమ్మారు, కానీ దాని లోపల నుంచి హీట్ బయటకు వస్తోంది. సో ఎందుకు అంత హీట్ బయటకు వస్తోందని వాళ్ళు కంటిన్యూస్గా ఆశ్చర్యపోతూ వచ్చారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది, ఓకే ఇక్కడ ఏదో జరగబోతోంది, దీంట్లో ఉన్నది బంగారం కాదు, దీంట్లో ఏదో డివైస్ ఉంది, అది చాలా ప్రమాదకరమైందని వాళ్ళకి అనిపించింది. సో అలాగా వాళ్ళు ఒక నెల రోజుల పాటు వాళ్ళ యొక్క ట్రిప్ను అలా కొనసాగించారు. ఇంకా వాళ్ళు ఏదైతే ప్రాంతంలో ఆ లిజనింగ్ డివైస్ని పెట్టాలనుకున్నారో దానికి కేవలం 600 మీటర్ల దూరంలో ఉన్నారు అనగా ఆ కొండ మీద ఒక భారీ తుఫాన్ అయితే వచ్చింది. అండ్ దాని కారణంగా అవలాంచే వంటిది కూడా జరిగింది. సో ఇంకా పైకి వెళ్ళడం కష్టమన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ వెనక్కి వెళ్లే ముందు ఖచ్చితంగా ఆ డివైస్ని అక్కడే ఎక్కడో ఒక చోట పెట్టాలనుకున్నారు. ఎందుకంటే దాన్ని మళ్ళీ కింద నుంచి పైకి మోసుకురావడం చాలా కష్టం, పైనుంచి కిందకి తేవడం కూడా కష్టమే. సో అందుకనే దాన్ని అక్కడే ఒక గుహలోనే పెట్టేసి వచ్చేద్దాం అనుకున్నారు. అలాగే ఒక గుహ వంటి ప్రాంతంలో పెట్టి వాళ్ళు అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలనుకున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ కొంతమందిని కింద నుంచి పైకి పంపించారు. వాళ్ళందరూ కింద నుంచి పైకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఆ డివైస్ని పెట్టారో ఆ డివైస్ వాళ్ళకి కనిపించలేదు. కొన్ని నెలల్లోనే అసలు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ డివైస్ కంప్లీట్గా మాయమైపోయింది, ఆ గుహ కూడా కంప్లీట్గా మాయమైపోయింది. సో ఈ మధ్యలో చాలా అవలాంచెస్, చాలా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయని అయితే వాళ్ళకి తెలిసింది. సో ఆ తర్వాత అది ఏమైందో తెలుసుకోవడానికి ఎంతో మందిని ఆ ప్రాంతానికి పంపించి వెతికించారు. బట్ ఆ డివైస్ ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు. సో కొంతమంది ఏమని నమ్మారంటే ఆ డివైస్ అక్కడే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉంది, కాకపోతే ఏదో ఒక ప్రాంతంలో బాగా లోతుకు వెళ్ళిపోయిందని అయితే నమ్ముతూ ఉన్నారు. మరికొంతమంది ఏమని నమ్ముతున్నారంటే కొంతమంది పాకిస్తాన్ ఏజెంట్స్ ఆ కొండ మీదకి వెళ్ళి ఆ డివైస్ని వాళ్ళతో పాటుగా పట్టుకొని వెళ్ళిపోయారని కూడా చెబుతూ ఉంటారు. బట్ పాపులర్ థియరీ ఏంటంటే ఆ డివైస్ ఆ గుహలోంచి బయటకు వచ్చేసి అక్కడే ఎక్కడో ఒక చోట దానంతట అదే అబ్జర్వ్ అయిపోయి లోపలికి మంచు లోపల కూరుకుపోయి ఎవరికీ కనిపించకుండా దాక్కొని ఉంది. దాని కారణంగానే ఇప్పుడు ఈ మంచు అయితే కరిగింది దాని నుంచి వచ్చిన హీట్ కారణంగా. సో అందుకే ఈ వరదలు వచ్చాయని అయితే కొంతమంది నమ్మారు. బట్ ఇన్ రియాలిటీ చెప్పాలి అంటే మాత్రం అది నిజం కాదు. ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే వరదలు వచ్చాయో ఆ ప్రాంతానికి ఈ న్యూక్లియర్ డివైస్ ఉన్నది అని నమ్ముతున్న ప్రాంతానికి చాలా దూరం ఉంది. అండ్ ఇది 1960లలో మిస్ అయింది. ఒకవేళ అప్పటి నుంచే ఇది హీట్ని బయటకు రిలీజ్ చేస్తున్నట్టయితే దాని కారణంగా ఎన్నో వరదలు వచ్చేవి ఈ గ్యాప్లో. సో కేవలం ఫిబ్రవరి 2021లోనే కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే వరదలు మొదలయ్యాయో ఆ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగినట్టుగా గవర్నమెంట్ దగ్గర అఫీషియల్గా డాక్యుమెంటేషన్ ఉంది, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇదైతే ఆ డివైస్ కారణంగా జరిగింది అయితే కాదు, నార్మల్గా వచ్చిన వరదలే. కాకపోతే అనుకోని విధంగా భారీ స్థాయిలో వరదలు అయితే వచ్చేసాయి. కాకపోతే ఏమంటే ఇంత అనుమానం క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ నందాదేవి పర్వతం యొక్క మరొక భాగం నుంచే కొంతవరకు కొండ చర్యలు మంచు భాగం విరిగిపడి ఈ వరదలు స్టార్ట్ అయ్యాయని అయితే తెలియజేశారు గవర్నమెంట్ వాళ్ళు. సో దాని కారణంగా ఈ డౌట్ అయితే వచ్చింది. బట్ దీనికి ఆ డివైస్ ఉన్నదని నమ్ముతున్న ప్రాంతానికి చాలా దూరం ఉంది. అయితే ఇప్పుడు ఆ వరదలు ఆ డివైస్ కారణంగా క్రియేట్ అవ్వనంత మాత్రాన ఆ డివైస్ కారణంగా ఇంకా ఫర్దర్గా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదా అంటే కాదు, చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఆ ప్రాంతంలోనే భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన నదుల్లో ఒకటైన గంగా నది మొదలవుతోంది. కాబట్టి ఇది ఈ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద నది. అండ్ భారతదేశంలో ఎంతో మంది ఈ నదిలో మునుగుతూ ఉంటారు, ఈ నది నీళ్ళని వాడుతూ ఉంటారు. అంతేకాకుండా చాలా పవిత్రమైన నదిగా కూడా దీన్ని భావిస్తూ ఉంటారు. సో ఎంతో మంది ప్రజలు ఈ నది చుట్టూ బతుకుతూ ఉన్నారు, నది కారణంగా బ్రతుకుతూ ఉన్నారు, నది మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఒక్క ఈ నది చుట్టే భారతదేశంలో సుమారుగా 65 కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఒక అంచనా. సో అంతమందికి ఈ నది రీచ్ అవుతూ వచ్చింది. ఒకవేళ ఆ న్యూక్లియర్ డివైస్ కనుక ఈ గంగా నదిలో పడినట్టయితే గంగా నది మొత్తం రేడియో యాక్టివ్నెస్తో నిండిపోతుంది. సో అప్పుడు గంగా నది చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. అది చాలా పెద్ద ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అవుతుంది. దాని కారణంగా భారతదేశంలోని 10 కోట్ల మందికి పైగా చనిపోయే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే నందాదేవిలో దాగి ఉన్న ఈ న్యూక్లియర్ డివైస్ యొక్క మిస్టరీ అయితే మాత్రం అన్సాల్వ్డ్గానే మిగిలిపోయింది. అది ఎక్కడ ఉందనేది ఇప్పటికీ కూడా తెలియట్లేదు. దాదాపుగా 60 ఏళ్ల నుంచి CIA దీనికోసం ప్రయత్నిస్తోంది, బట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో అది ఎప్పటికీ అక్కడే ఉన్నా పర్లేదు కానీ మన యొక్క నదుల్లో మాత్రం కలవకూడదని కోరుకుందాం. సో ఇది ఏదో ఒక రోజు బయటపడేంత వరకు దీని యొక్క మిస్టరీ అన్సాల్వ్డ్. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా ఇది వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లో జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.